వాళ్ళు అయితే సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వచ్చారు. తినైతే సమ్మక్క, ఈ దేవుడు వచ్చేసి సారక్క. ఇక్కడైతే మేమైతే మొక్కుకొని అయితే వెళ్ళాము ఇందాకనే. మీకైతే ఇప్పుడైతే వెళ్ళి చూపిస్తా. ఇక్కడైతే మనమైతే ఇప్పుడు గేట్ వేయాలన్నమాట. ఇక్కడికి మళ్ళీ డాగ్స్ అవి వస్తాయి కదా, మనమైతే ఇప్పుడైతే వెళ్ళి చూపిస్తా పదండి మీకు ఇక్కడ అన్నమాట. మనైతే తల్లి వాళ్ళ బిడ్డ కదా, సమ్మక్క సారక్క భద్రాద్రి రాజు ఏమో ఉంటుంది కదా, వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇక్కడైతే అల్లు బండన అవుతుంది, మా అమ్మ అయితే పడుతుంది చూడండి. మా అమ్మ అయితే పడుతుంది. ఉంటేనైతే చేతులు అయితే అట్టే అతుక్కపోతాయి, లేదంటే బయటకు వస్తాయంట. చూడండి మా అమ్మమ్మ కూడా వేస్తుంది. ఇక్కడైతే మేము తట్టు అయితే పరుచుకున్నాం, ఇక్కడ కూర్చోవడానికి వండుకోవడానికి. ఈ సైడ్ అయితే వ్యూ పాయింట్ వచ్చేసి చాలా బాగుంది, మీకు అయితే చూపిస్తా చూడండి. ఈ సైడ్ అయితే అన్ని బండలు ఉన్నవి, చాలా బాగుంది. బట్ అంత ప్లాస్టిక్ అయితే వేసారు ఇక్కడ చూడండి, ఎంత ఘోరంగా ప్లాస్టిక్ అయితే వేసారో. ఆ సైడ్ అయితే ఇంకా ఫుల్ ఉంది చూడండి. ఇక్కడైతే బాగుంది. అటు సైడ్ ఇంకా నాగులమ్మ ఉంటుందంట. మా అమ్మమ్మ అయితే వెళ్ళొచ్చింది, కానీ మేమైతే వెళ్ళలేదు. అక్కడ కిందికి ఉందంట. మా అమ్మమ్మ కూడా పడుతుంది చూడండి అల్లుబండ దగ్గర కూర్చొని. ఇక్కడైతే నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇందాక అయ్యవారు ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారనమాట. లోపల అయితే నరసింహస్వామి దేవుడు ఉంటాడు, మీకు చూపిస్తా. ఇదైతే చిన్న టెంపుల్, ఇక్కడ వేప చెట్టు కూడా ఉంది. కూడా లాక్ అయితే వేసారు చూడండి మా నరసింహస్వామి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడైతే బ్యాక్ వెళ్దాం, మీకైతే చూపిస్తా అక్కడ ఇలా. ఇప్పుడైతే నేను కూడా అల్లు పడదాం అని అయితే అనుకుంటున్నా, చూద్దాం పదండి అల్లు బండ దగ్గర. వీడియోస్ అయితే చూస్తున్నాను, సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే అస్సలు ఇస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా ఇవ్వండి. అందరు యూట్యూబర్స్కి ఎట్లా ఇస్తున్నారో నాకు కూడా అట్లా ఇవ్వండి ప్లీజ్. చూపిస్తా చూడండి. ఇక్కడైతే అల్లు పడుతుంది సమ్మక్క సారక్క దగ్గర. సమ్మక్క సారక్క గద్దెల దగ్గర కోరుకుంటే నెరవేరుతుంది అన్నట్టు. ఇక్కడ పసుపు కుంకుమ వేసి మొక్కి పట్టుకోవాలన్నట్టు.